ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నడుం బిగించారు. పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. భూసేకరణ దగ్గర నుంచి నిధుల విడుదల వరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు పచ్చబడాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేలతో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన సీఎం భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం సహించబోమని స్పష్టం చేశారు. అవసరమైన భూముల సేకరణను దగ్గరుండి పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేవలం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టే కాదు, జిల్లాలో కొనసాగుతున్న మిగతా సాగునీటి పథకాల భూసేకరణ పనుల్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపుపైన సీఎం కీలక ప్రకటన చేశారు. అభివృద్ధి పనులు ఆగిపోకుండా ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దీంతో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు కేవలం సమావేశాలకు పరిమితం కాకుండా ప్రాజెక్టుల పురోగతిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సీఎం సూచించారు. సంబంధిత అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి పనిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఇక పాలమూరుపై కేసీఆర్ది సవతి ప్రేమ అని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఏపీకి కృష్ణా జలాల్ని తాకట్టు పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాల్సినటువంటి 90 టీఎంసీ నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాల్సిన 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతాం. మీరు చేయదని మీరు నీటి కేటాయింపు తేకపోగా మీరు గొప్ప అవగాహన ఉన్న వాళ్ళు, మీరు ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, అది కృష్ణా జలాల పైన మనకు ఉన్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. నీళ్లు, నిధులు, నియామకాలకు బీఆర్ఎస్ తూట్లు పొడిచిందని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. పాలమూరును మోసం చేయటం వల్లే ఆ పార్టీని ప్రజలు బొందపెట్టారన్నారు. ప్రతిదీ కూడా అబద్ధం అబద్ధం అబద్ధం. ఎన్నిసార్లు మభ్య పెడతారు? ఒక్కసారి ప్రజలు కూడా విశ్వాసం మీ మీద లేదు, విశ్వాసం మీరు కోల్పోయారు. అయినా కూడా ఈ విధంగా ప్రజల్ని తికమక చేసే పరిస్థితి పెట్టకండి అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, ఒకవేళ నాకు తెలిసినంత వరకు నేను సలహాగా సూచన ఇస్తే మీరు మరుగున పడిపోయినరు. ఏ నీళ్లు, నిధులు, నియామకాల మీద తెలంగాణ వచ్చిందో ఆ మూడింటి కూడా తూట్లు పొడిచిరు. మీరు పాలమూరు అనే పేరు మీద, వలసల జిల్లా అనే పేరు మీద ఉద్యమం స్టార్ట్ చేసినందుకే మీరు ఖచ్చితంగా అధికారులకు ఆనడం వచ్చిండ్రి. ఏ పాలమూరునైతే మోసం చేసిర్రో అదే పాలమూరులో మిమ్మల్ని పొందబెట్టిన మాట మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. మొత్తానికి పాలమూరు జిల్లాను కరువు ఛాయల నుంచి పూర్తిగా బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం రేవంత్ ఆదేశాలతో పాలమూరు, రంగారెడ్డి సహా కీలక సాగునీటి పథకాల పనులు మరింత వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.